హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? మీరందరూ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ శివయ్యకు ఎంతో ఇష్టమైన కార్తీక మాసం, అందులో మొదటి కార్తీక మాసంలో సోమవారం అండి. ఎంత అద్భుతమైన వారం ఈరోజు. ఆ శివయ్యని ఎంత ఆరాధించినా తక్కువ. నా పరమేశ్వరుడికి పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకున్నాను. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో వర్ణించలేను ఆ పదాలన్నీ. అండ్ నా శివయ్యకి అయితే పూజ అయితే చేసుకున్నాను. అలాగే విగ్రహాలన్నీ తీసి నీట్గా కడిగి హారాలతో పుష్పాలతో అయితే అలంకరించుకున్నాను. నేనైతే 4:30కి అండ్ అభిషేకం అయితే స్టార్ట్ చేశాను. 5:30 లోపు అయిపోయింది. ఇక్కడైతే ఒకటే జపం, ఓం నమ శివాయ, 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 ఓం. ఈ నామం జపిస్తూ ఆ పరమేశ్వరికి అద్భుతంగా అభిషేకం అయితే చేసుకున్నాను. ఆ తర్వాత పీఠం వేసి ఆ శివయ్యకి గంధం కుంకుమతో అయితే అలంకరించుకున్నాను. నా పరమేశ్వరికి నిజంగా మాటలో చెప్పాలని అంత బాగా జరిగింది పూజ. ఏమని వర్ణించగలను నా శివయ్య గురించి? అంత అద్భుతమైన రూపంతోనేది. భోలాశంకరుడు చెంబుడు నీళ్లు పోసినా పులకరించిపోతాడు నా శివయ్య. అలాంటిది మనం ఇంత కష్టపడి పూజ చేస్తే అడగవలసిన అవసరం లేదు. మనకి ఏం కావాలనో ఆ శివయ్యకి తెలుసు. తెలియదా నా పరమేశ్వరుడికి ఏం కావాలో? నా పూజ ఈ విధంగా కంప్లీట్ అయింది. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసుంటే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఎలా అనిపించిందో డిఫరెంట్గా కామెంట్ చేయండి. ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకుని గుమ్మం దగ్గర దీపారాధన చేసుకుని టెంపుల్కి అయితే బయలుదేరాము. ఆల్రెడీ తెల్లారిపోయింది. ఇంట్లోనే అభిషేకం, దానివల్ల లేట్ అయింది. అక్కడ టెంపుల్లో ఈరోజు కార్తీక సోమవారం అవ్వడంతో భక్తులు చాలామంది వచ్చారు. తెల్లవారుజామున కొంచెం హడావిడి అయింది. కానీ ఆ శివయ్యకి అభిషేకం చేసుకొని ఉసిరికాయల దీపాలు 365 ఒత్తులు సమర్పించి అక్కడి నుంచి గర్భగుడిలో ఆ శివయ్యకి అభిషేకం చేస్తుంటే కొద్దిగా ప్రశాంతంగా ఆ శివనామం జపిస్తూ అక్కడే ఉండిపోయాము. ఆ తర్వాత ఇంటికి బయలుదేరిపోయాము. ఎందుకంటే పిల్లలకి స్కూల్కి పంపించాలి కాబట్టి. అండ్ నా సోమవారం, కార్తీక సోమవారం ఈ విధంగా కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నాకు చాలా అవసరం. ఎలా అనిపించిందో. అండ్ వీడియో నచ్చితే ఒక్క కామెంట్, ఒక్క లైక్, ఒక్క షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి అందరికీ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. సురార్చితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మదదుఃఖవినాశకలింగం తర్పణమామి సదాశివలింగం దేవముమిత్రవదార్చితలింగం కామదహనుకరుణార్చితలింగం రావణదర్పవినాశకలింగం తర్పణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తర్పణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం మణిపతివేష్టితశోభితలింగం తక్షసుయజ్ఞవినాశక తర్పణమామి సదాశివలేపితలింగం పంకజహారదుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తర్పణమామి సదాశివలింగం దేవగణార్చితసేవితలింగం భావైభక్తి दिवरेव च लिङ्गं दिनकरकोटिप्रभात्वरलिङ्गं
तर्पणमामि सदा शिवलिङ्गम् अष्टदलोचितपैष्टितलिङ्गं सर्वसमुद्रवकारणलिङ्गम् अष्टलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पदार्चितलिङ्गं परात्मनं परमात्मविलिङ्गं तर्पणमामि सदा शिवलिङ्गम्